హాయ్ గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ పులగారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇది ఒక స్పెషల్ వీడియో ఉండబోతుంది. టీమ్ బాడీ స్కల్ప్చర్ నాగార్జున అన్నతోని ఇంటూ ఫిట్నెస్ ట్రైనింగ్ సెలబ్రిటీ కోచ్ గా గ్రో అయినారన్నమాట. చాలా పెద్ద స్టోరీ ఉంటది. ఈ రోజు కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము. ఇఫ్ ఐ లైక్ సంథింగ్ దాన్ని నేను నా క్యాలరీ బడ్జెట్ లో యాడ్ చేసుకుని నేను చేస్తాను. జాబ్ మానేస్తారు ముందు. సో ఏ టైంలో మీరు ఆ లీవ్ చేయాలని డిసిజన్ తీసుకున్నారు? ఎట్లా? ఇట్స్ బిన్ 6 years నేను మానేస్ జాబ్. 6 years అయింది మీరు మానేసి. జాబ్ దీనిలో డబ్బులు ఉన్నాయి, మనం చేసి వచ్చాను వచ్చేస్తున్నారు, స్టెప్ ఇన్ చేస్తున్నారు. 1-2 years అయినా డబ్బులు రాకున్నా కూడా అప్పుడు సఫర్ అవుతున్నారు. వీళ్ళు రాంగ్ గా చెప్తున్నారు. సో ఇప్పుడు చూసే వాళ్ళు ఏంటంటే ఈశ్వర్ GT 600 లో తిరుగుతున్నాడు, ఈశ్వర్ లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంది, ఈశ్వర్ ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాడు, అది మాత్రమే చూస్తారు. కానీ ఈశ్వర్ 5 years బ్యాక్ ఎలా ఉండేవాడు, ఆ స్ట్రగుల్స్ ఎలా ఉండేవి, అప్పుడు ఆయన ఎలా బట్టలు వేసుకునేవాడు, అప్పుడున్న స్ట్రగుల్స్ ఏంటి, ఇక్కడి నుంచి ఆలోచించారు చాలా మంది. కొంతమంది పోర్ట్రే చేయడం కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ రాంగ్ వేలో పోర్ట్రే చేస్తున్నారు. ఈ ఫీల్డ్ లో ఇంత మనీ ఉంది, అన్ని ఫీల్డ్ లో డబ్బులు ఉంటాయి, కానీ అది మీరు మీకు ఎంత కెపాసిటీ ఉంది, మీరు ఎట్లా సంపాదించుకోగలుగుతున్నారు, మీరు మీ టాక్టిక్స్ యూజ్ చేస్తున్నారు అనేది ఉంటుంది. హాయ్ గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ పులగారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈ సిరీస్ ఏదైతే ఉందో ప్రాపర్ గానే పోతుంది. మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆపండి అనమాట. సో దాని గురించి అప్డేట్ ఇస్తా. అండ్ ఇది ఒక స్పెషల్ వీడియో ఉండబోతుంది. ఇది నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత రికార్డ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో టీమ్ బాడీ స్కల్ప్చర్ నాగార్జున అన్నతోని. సో ఆయన కూడా లైక్ ఇంటూ ఫిట్నెస్ ట్రైనర్ యాజ్ ఆన్లైన్ ట్రైనర్ గా అండ్ సెలబ్రిటీ కోచ్ గా గ్రో అయినారన్నమాట. ఆల్రెడీ ఆయన ఈ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నారు అనమాట. సో దాని తర్వాత ఆయన అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవడం చాలా పెద్ద స్టోరీ ఉంటది. ఈ రోజు కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము, ఎన్ని అయితే అన్ని విషయాలు. అండ్ ఇన్ కేస్ నాకు టైం కుదిరితే ఇంకా మంచిగా నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇంకా ప్రాపర్ బ్లాగ్ ప్లాన్ చేస్తా. సో ఇప్పుడైతే నేను ఎక్కువ ఏమనుకోలేదు, ఆ ఇన్ జనరల్ కన్వర్జేషన్ లోనే ఇంకేమైనా మాట్లాడొచ్చు అని. అండ్ ఈ వీడియో మాక్సిమం కొలాబ్ వీడియోస్ అంటే చాలా పెద్దగా వెళ్తాయి కదా, ఇన్ కేస్ పెద్దగా వెళ్తే కూడా ఎండ్ వరకు చూడండి. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా వర్కౌట్ కి. అండ్ 2 days అయింది నేను వర్కౌట్ చేయక. కొంచెం ఆ ఫీవరిష్నెస్ ఉండే, ఎందుకు రిస్క్ తీసుకోవడము, కొంచెం క్యూర్ అవుదాము అని, కొంచెం రికవరీ ఎక్కువ టైం ఇస్తే బెటర్ ఉంటుంది కదా అని. అండ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయట్లేదు. సో ఇప్పుడు వెళ్ళేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయట్లేదు. అంటే ఒక బనానాతో పాటు 1-2 బనానా తీసుకుంటా. దాంతో పాటు ప్రోటీన్ తీసుకుంటున్నా, విచ్ ఈస్ మజిల్ బ్లేజ్ బయోజైమ్ PR ప్రోటీన్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది నా దగ్గర ఉంది. అండ్ 30 grams per scoop కి 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. చాలా వీడియోస్లో చూపించాను నేను, ఎందుకు నువ్వు మజిల్ బ్లేజ్ ప్రోడక్ట్సే వాడతావు అని అంటే. సో పాస్ట్ 2.5 years నుంచి నేను దీని అథ్లీట్ ఉన్నా. దానికన్నా ముందు కూడా నేను ఈ మజిల్ బ్లేజ్ దీని ప్రోటీన్సే వాడుతుండే. ఇన్ కేస్ మీకు చూడాలి అనుకుంటే ఒక 3 years బ్యాక్ వీడియోస్ కూడా చూడొచ్చు. అప్పుడు నేను స్పాన్సర్డ్ కాదు, బట్ స్టిల్ అవే వాడుతున్నాను అనమాట. సో ఇది ఒక అచీవ్మెంట్ లాగా నాకు దీనికి అథ్లీట్ ఉండడం. అండ్ ఇదే వాడుతున్నా కాబట్టి సో ఇవే చూపిస్తున్నా. అండ్ యూ కెన్ బై దిస్ ఫ్రమ్ డిస్క్రిప్షన్, లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ కోడ్ ఈశ్వరంబి యూజ్ చేయండి. మీకు ఎప్పుడైనా ఏం కొనాలన్నా మజిల్ బ్లేజ్లో కోడ్ ఈశ్వరంబి యూజ్ చేసినారు అనుకోండి, మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది, నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో కంపల్సరీ కొనేటప్పుడు కోడ్ ఈశ్వరంబి యూజ్ చేయండి. అండ్ ఏదైనా బయోజైమ్ పర్ఫార్మెన్స్ అయినా లేకపోతే PR అయినా ఏదైనా తీసుకోవచ్చు, రెండు ఒకటే కంపెనీ కదా, కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట, అంతే. నాగార్జునని ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. సో ఆయన స్నీకర్స్ అంటే చాలా ఇష్టం, ఆయనకి స్నీకర్స్ అండ్ వాచెస్ ఇవన్నీ. సో నా పాత వీడియోస్ ఎప్పుడైతే నేను ఈ కాంపిటీషన్ ప్రెప్ సిరీస్లో ఉన్నానో అప్పుడు నేను ఫస్ట్ స్నీకర్ కొనుండే, చూపిస్తా. ఫస్ట్ స్నీకర్ కొనుండే అయితే ఇది కొన్నప్పుడు ఈ వీడియో చూసి అన్న నాకు ఈ జార్డన్ 1s ఆ వీడియోలో చెప్పుండే అనమాట. సో అన్న నాకు గిఫ్ట్ ఇచ్చినారు. ఇవి జార్డన్ 1 హై లక్కీ గ్రీన్. సో ఒకటైనా ఉండాలి అని అనుకున్నాను నా దగ్గర జార్డన్ 1s. సో అది ఇంట్లో వచ్చినాయి అనమాట. దీనిలో రెడ్, నేను ఇంతకుముందు ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకొని ఉండే, చాలా డేస్ కింద అన్న పంపించకన్నా ముందే తీసుకొని ఉండే. సో అది బ్లాక్, రెడ్ అండ్ వైట్ ఉంది, అండ్ గ్రీన్ ఒకటి ఉండే. సో దానిలో అదే వచ్చింది. నేను పాత వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నా. మాట్లాడదాం వెళ్ళిన తర్వాత, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం. నేను గౌరవం వెళ్తున్నాము. ఇన్ కేస్ గౌరవం మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆయనకి మీటింగ్స్ ఉన్నాయి. సో వెళ్ళేసి ఒకవేళ పెద్దగా వస్తే బ్లాగ్ ఏమనుకోకండి, చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ, ఏ రా టాక్స్ అయినా కూడా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకున్నా కూడా కంప్లీట్గా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. లైక్ ట్రైనర్గా అవనివ్వండి, లేకపోతే ఇంకేమైనా విషయాలు నేర్చుకోవచ్చు.
సో నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా, మేబీ 1.5 అవర్లో అన్నీ వచ్చేస్తుండొచ్చు. నేను పోవడానికి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయితే ఒక 40 మినిట్స్ టైం పడుతుండొచ్చు. నేను వెళ్ళినా ఒక 20 మినిట్స్కి అయితే వచ్చేస్తుండొచ్చు అన్న. సో మెసేజ్ చేసేస్తా, కలుద్దాం అక్కడ. ఎన్ని రేప్స్ అన్న? 8. ఓకే. 2 more. 2 last one. Relax. రెండు ఒకటేసారి తీసుకుంటే వస్తాయన్న, లేకపోతే రాదు. Up, good. Strong. Nice. 4, 5, stronger. Last week. 3, all good. 2, very nice. Last one, come on. Push, 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 push. Push, push, push. సో ఇప్పుడు మనం షోల్డర్స్ అండ్ ఆర్మ్స్ చేసేటప్పుడు లైక్ మీకు అంటే కొన్ని ఫేవరెట్ ఎక్సర్సైజ్ లేకపోతే ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ అన్నట్టుంటాయా? అందరికీ ఒక్కొక్కటి డిఫరెంట్. మీకు అట్లా లైక్ షోల్డర్స్లో ఏది బెటర్? I like shoulder press more. Okay. Because నేను పవర్ లిఫ్టింగ్ చేసేటప్పుడు బెంచ్ ప్రెస్ వాజ్ మై ఫేవరెట్ ప్రెస్. ఓకే. ఫేవరెట్ మూమెంట్. మీ స్టోరీ ఒకటి చూసినాను, దానిలో లాంగ్ బ్యాక్ మీరు ఒక పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్. నేను ఒక 3 కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశా. ఓకే. సో దట్స్ వెన్ నాకు బెంచ్ ప్రెస్ మీద ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది. అంటే ఆ కాంపిటీషన్లో బెంచ్ ప్రెస్ ఒకటే హిట్ చేసినారా? నో ఐ డిడ్ 3 స్క్వాట్స్, డెడ్లిఫ్ట్స్ అండ్ బెంచ్ ప్రెస్. ఓకే. సో బెంచ్ ప్రెస్ ఎక్కువ చేసే వాళ్ళకు జనరల్ గా పుష్ మూమెంట్స్ అన్నిట్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. లైక్ షోల్డర్ ప్రెస్ అవ్వచ్చు, బెంచ్ ప్రెస్ అవ్వచ్చు, వీటన్నిటిలో. సో దట్స్ హౌ నాకు ఆ షోల్డర్ ప్రెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, డంబుల్స్ తో కానీ బార్బెల్స్ తో. అంటే ఇప్పుడు మీరు ప్రతిసారి షోల్డర్ వర్కౌట్ హిట్ చేసేటప్పుడు ఐ స్టార్ట్ విత్ షోల్డర్ ప్రెస్, దాని తర్వాత లేటరల్ రైజెస్. లేటరల్ రైజెస్ కూడా లైక్ ఐసోలేటెడ్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే 2 hands ఒకటేసారా, లేకపోతే I prefer to do with single arm ones because left and right hand కి మనకు స్ట్రెంగ్స్ కొంచెం వేరీ అవుతాయి కదా. సో మనం ఇండివిజువల్ హ్యాండ్ తో చేసినప్పుడు రెండింటి మీద మనం ఈక్వల్ గా ప్రెజర్ పడతాం, ఈక్వల్ గా ఎఫెక్టివ్ గా ట్రైన్ చేయాలి. ట్రూ. అది కాకుండా లైక్ ఇవి 2 అయితే కామన్ గా చేసేటి, అది కాకుండా ఇంకా ఈ వేరియేషన్ చేసే ఎఫెక్ట్. చాలా మంది ఏం చేస్తారంటే షోల్డర్ లో రేర్ డెల్ట్స్ ని మిస్ అవుతూ ఉంటారు. అవును. సో మనకు 3D డెల్ట్ ఫార్మేషన్ అన్నది మెయిన్ గా రేర్ డెల్ట్ ఉంటేనే బిల్డ్ అవుతుంది. మన బ్యాక్ ఫ్రేమ్ కూడా ఎగ్జాక్ట్లీ కనిపించాలంటే కూడా రేర్ డెల్ట్ కూడా. సో రేర్ డెల్ట్ హ్యాస్ లైక్ దట్ మోర్ అపియరెన్స్ ఫర్ ఎంటైర్ షోల్డర్ గ్రోత్. సో ఆ 3 మనం హిట్ చేసామంటే సరిపోతుంది. అండ్ ఇంకా మిగతా వేరియేషన్స్ అవసరం ఉండదు, ఫ్యాన్సీ 3 వేరియేషన్స్ చేయాలి, నథింగ్ ఫ్యాన్సీ. షోల్డర్ ప్రెస్, లేటరల్ రైజెస్ విత్ డంబుల్స్ ఆర్ కేబుల్స్. షోల్డర్ ప్రెస్ మీరు డంబుల్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే మెషిన్స్ ఉంటాయి, లేకపోతే మిలిటరీ ప్రెస్? స్మిత్ మెషిన్ ప్రెస్, స్మిత్ తో. డంబుల్స్ ఏంటంటే మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసినా కూడా రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ కి ఈక్వల్ స్ట్రెంత్ ఉండదు కాబట్టి మెషిన్ లో మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అవును. సో రెండు ఒకేసారి లిఫ్ట్ చేస్తాం కదా, సేమ్ యాంగిల్ లో రెండు ఒకటేసారి కిందకి వస్తాయి, మజిల్ అన్నది ప్రాపర్ గా యాక్టివేట్ అవుతుంది. అవును. డంబుల్స్ తో కొంచెం అనీవెన్ గా ఉంటుంది. సో దట్స్ నా పర్సనల్ ప్రిఫరెన్స్. అది నీకు రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే ఏది తీసుకున్నా ఒకటేలా ఉంటుంది. నీ కన్వీనియన్స్ ని బట్టి, నీ జాయింట్ మొబిలిటీని బట్టి నీకు ఏదైతే కన్వీనియంట్ మూవ్మెంట్ ఉంటుందో అది ప్రిఫర్ చేసుకోవాలి. చాలా మంది మెషిన్స్ ఓవర్ డంబుల్స్ అంటారు, అంటే మెషిన్స్ ఆర్ సేఫర్ దాన్ డంబుల్స్ ఆర్ బార్బుల్స్ అంటారు. మీ ఒపీనియన్? దట్స్ రైట్ యాక్చువల్లీ, బికాస్ మెషిన్స్ వల్ల మనకు స్టెబిలిటీ ఏర్పడుతుంది కదా. ఓకే. సో నీ బాడీ మొత్తం ఆల్మోస్ట్ రెస్ట్ స్టేట్ లో ఉండి ఆ పర్టికులర్ జాయింట్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. కంపారిటివ్లీ మనకు మెషిన్స్ అన్నది కొంచెం బెటర్ ఇంజురీ. మరి ఇప్పుడు మనం ఓల్డ్ స్కూల్ ఎక్సర్సైజ్ చూసుకుంటే అవును ఎక్కువ మెషిన్స్ ప్రిఫర్ చేయలేదు, అండ్ అప్పుడు అంత అడ్వాన్స్ మెషిన్స్ కూడా లేవు. అవును, దట్ ఈస్ ద రీజన్. సో అప్పుడున్న మెషిన్స్ బయోమెకానిక్స్ ఏంటి,
ప్రాపర్ గా ఉండేవి కాదు. ఇప్పుడున్న మెషిన్స్ ని మజిల్ ని ప్రాపర్ గా టార్గెట్ చేస్తూ ఉంది. అవును. సో మోస్ట్ ఆఫ్ ద మెషిన్స్, హై ఎండ్ మెషిన్స్ ఏంటంటే నువ్వు షోల్డర్ హిట్ చేస్తున్నావు అనుకో, ఆ షోల్డర్ లో ఏ మజిల్, మనకి 3 మజిల్స్ ఉంటాయి, లైక్ ఫ్రంట్, రేర్, తర్వాత లేటరల్. సో ఆ పర్టికులర్ మజిల్ ని హిట్ చేసేలా బయోమెకానిక్స్ ని డిజైన్ చేస్తారు. ఈ మెషిన్స్ లో ఏంటంటే, ఇప్పుడున్న మెషిన్స్ లో బాడీ పోస్చర్ ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తారు. సో నువ్వు జస్ట్ దాని మీద కూర్చొని లిఫ్ట్ చేస్తే చాలు, కూర్చొని మన కన్వీనియంట్ యాంగిల్ సెట్ చేసుకొని అంతే అంతే అంతే. దట్స్ హౌ ఇట్ వర్క్స్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు లైక్ ట్రావెల్ చేస్తున్నారు, వచ్చినారు, వర్కౌట్ అయిపోయింది. ఎక్కువ మీరు బయటకు వెళ్ళినప్పుడు అంటే కంపల్సరీ డైట్ లేకపోతే హెల్దీ మీల్స్ తినాలి అనే ఉంటుందా, లేకపోతే లేదు చీట్స్ అయినా పర్వాలేదు అని అనుకుంటారా? అంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇఫ్ ఐ లైక్ సంథింగ్, దాన్ని నేను నా క్యాలరీ బడ్జెట్ లో యాడ్ చేసుకొని తినేస్తాను. సపోజ్ ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు ఈట్ చాక్లెట్, సో ఫస్ట్ థింగ్ నేను పోర్షన్ కంట్రోల్ చేసుకుంటాను. ఫుల్ చాక్లెట్ తినకుండా మేబీ ఒక 20% ఆఫ్ ఇట్. సైకలాజికల్ గా మనకు ఒక హ్యాపీనెస్ ని క్రియేట్ చేయడానికి, మిస్ అవ్వట్లేదు అనే థాట్ ప్రాసెస్ ని మన మైండ్ నుంచి తీసేయడానికి, దట్ మేక్స్ మీ హ్యాపీ, ఐఎమ్ గుడ్ విత్ దట్. సో ఆ విధంగా ఏమవుతుంది, నీ ప్రోగ్రెస్ కూడా ఇంపాక్ట్ అవ్వదు. క్యాలరీ లిమిట్ లో అందులో హార్డ్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ప్రోటీన్స్ ఒకటి మనం మేనేజ్ చేసుకుంటూ మన మీల్లో ఉండే కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ని దాంతో రీప్లేస్ చేసుకోవచ్చు. లైక్ వి డోంట్ ఈట్ 50 or 60% కదా. హెల్తీ ఆప్షన్స్ అనేవి చాలా యూస్ఫుల్ మనకు. సో ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వస్తాయి. సో వి హావ్ 0 షుగర్ ఐస్ క్రీమ్స్, గిల్ట్ ఫ్రీ, 0 షుగర్. ఒక చిన్న టబ్ లో మనకు 90 క్యాలరీస్ ఉంటాయి. 100 grams లో 90 క్యాలరీస్ ఉంటాయి. సో దాన్ని నువ్వు ప్రీ వర్కౌట్ గా తీసుకోవచ్చు. Sometimes I eat ice cream for pre workout. I eat that and I work out. Protein bars ఉన్నాయి. I like that protein bar also. I don't feel like eating biryani and all. మన క్లయింట్స్ ఎప్పుడైతే ఒక రిజిడ్ డైట్ ప్లాన్, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఫాలో అవుతారో, అప్పుడు ఈ క్రేవింగ్స్ ఎక్కువ అయ్యి ఫ్రీక్వెంట్ గా చీట్ మీల్స్ చేస్తారు. బట్ మనం ఏం చేస్తామంటే ఒక సస్టైనబుల్ అప్రోచ్ ని ఫాలో అవుతాం. సో ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నాడు, ఇఫ్ హీ లైక్స్ టు ఈట్ చాక్లెట్, నేనేం చేస్తా, డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తా స్నాక్స్ లో. సో అప్పుడు ఏమవుతుంది, ఆ డీవియేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చీట్ చేయడం చాలా తక్కువ. ఆ మైండ్ లో కూడా థాట్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు డైట్ ని ఎంజాయ్ చేస్తూ రిజల్ట్స్ ని అచీవ్ చేస్తావు. సో దట్స్ వాట్ వి ఫోకస్ మోస్ట్లీ ఆన్. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్ నీకు. అంటే లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలి, ఆయనకి లాంగ్ టర్మ్ రిజల్ట్ రావాలి. ఇప్పుడు లైక్ పర్టికులర్ డెడికేటెడ్ డైట్ కొన్ని డేస్ కి వర్కౌట్ అవుతుంది, వాళ్ళు కూడా చేయగలుగుతారు, లైక్ 3 months 6 months వరకు. దాని తర్వాత దాన్నే లైఫ్ స్టైల్ గా మార్చుకోవాలంటే చాలా కష్టం. సో మనం ఒక డైట్ ఫాలో అవుతున్నప్పుడు యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ యు ఆర్ ఫాలోయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. అడాప్ట్ చేసుకోవాలి. మనం బయటకు వెళ్తాము, వాక్ చేస్తాం, బ్రష్ చేస్తాం, ఎట్లా సో సేమ్ మన ఫిజికల్ యాక్టివిటీ కూడా అలా ఉండాలి. అవునవును, డెఫినెట్లీ ఆ విధంగానే మనం గైడ్ చేయాలి. సో ఇప్పుడు నువ్వు ఒక క్లయింట్ కి ప్లాన్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నువ్వు ఫ్యాన్సీ ఎక్సర్సైజెస్ కాకుండా బేసిక్ మూవ్మెంట్స్ ఇచ్చావంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు క్లయింట్స్ కొంతమంది ఇచ్చినప్పుడు లైక్ దే డోంట్ సాటిస్ఫై విత్ దిస్ ట్రైనింగ్, అంటే మీరు చాలా సింపుల్గా లేకపోతే ఆ డైట్ ప్లాన్ కూడా చాలా సింపుల్గా హోమ్లీగా ఇస్తే కొంతమంది దాన్ని లైక్ ఈయనకేం తెలియదు అని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎలా అంటే కంప్లీట్గా లైక్ యాడ్ బ్రాక్లీ యాడ్ చేయాలి, అంటే ఫ్యాన్సీగా యాడ్ చేయాలి, అప్పుడే అది డైట్ అనుకుంటూ ఉంటారు. అండ్ వర్కౌట్స్ కూడా చాలా ఇంటెన్స్గా, లేకపోతే అంటే వాళ్ళు అలసిపోవాలి అప్పుడే వాళ్ళు వర్కౌట్ చేసినట్టు కొంతమంది ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఇనిషియల్ స్టేజ్లో మాత్రము
వాళ్ళని సాటిస్ఫై చేయలేము కొంతమందిని. సో ఆ పర్స్పెక్టివ్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. బికాస్ దే విల్ గ్రో అప్ వాచింగ్ సంథింగ్ అండ్ దే విల్ థింక్ దట్ అది రైట్ అనేసి. సో మనం ఏం చేస్తాం, సో మన దగ్గరకు ఒకరు వచ్చినప్పుడు దే బిలీవ్ దట్ వీ నో సంథింగ్ కదా. సో ఇనిషియల్ కన్సల్టేషన్ కాల్లో వాళ్ళ దగ్గర నుంచి మనం డేటా కలెక్ట్ చేస్తాం. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ. సో వాళ్ళకున్న రాంగ్ పర్సెప్షన్స్ ని మనం ఫైన్ ట్యూన్ చేస్తాం. సో అలా కాదు, ఇలా ఇలా అని చెప్పేసి దాని తర్వాత స్లోగా మనం ప్లాన్ ని కస్టమైజ్ చేయాలి. సో వాళ్ళకి ఇష్టపడేలా మనం ప్లాన్ ని డిజైన్ చేయాలి. ఇప్పుడు ఒక అబ్బాయి బ్రాక్లీ ప్రిఫర్ చేస్తారు, సో ఆ అబ్బాయికి మనం బ్రాక్లీని ఇవ్వాలి. సో దట్స్ వెన్ హీ ఫీల్స్ హ్యాపీ. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మనం ఆస్పరాగస్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చామంటే ఆయనకి ఏంటి ఇలా ఉంది, మన వల్ల కాదనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సో దే గెట్ యూస్ టు ఈటింగ్ ఓన్లీ కుకుంబర్ అండ్ క్యారెట్. వాళ్ళకి మనం ఫ్యాన్సీ పెట్టకూడదు, సో అవే తినిపించాలి. బికాస్ దే ఆర్ నాట్ రాంగ్ ఫుడ్స్ టు ఈట్ కదా, అన్ని మంచివే. సో ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్కలా మనం ప్లాన్ డిజైన్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చూడాలి, ఆ ప్లాన్ అన్నది క్లయింట్ కి నచ్చాలి, ఫాలో అవుతున్నా ఉండాలి. మనం ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న చేంజెస్ మనం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ విధంగా వీ హావ్ టు ఫాలో ద ప్లాన్. మీరు ఈ ఫిట్నెస్ లో వచ్చి లైక్ అంటే మీరు ఇంతకుముందు జాబ్ చేస్తుండే, తర్వాత ఫిట్నెస్ లో వచ్చినప్పుడు అంటే ఏ టైంలో మీరు ఇప్పుడు జాబ్ మానేస్తారు ముందు, సో ఏ టైంలో మీరు ఆ లీవ్ చేయాలని డిసిజన్ తీసుకున్నారు ఎట్లా? సో నేను 6 years వర్క్ చేశాను ఫార్మా ఇండస్ట్రీలో. నేను ఎంఫార్మసీ చేశాను, బీఫార్మసీ ఎంఫార్మసీ చేసి ఐ స్టెప్డ్ ఇంటూ ఫార్మా ఇండస్ట్రీ. ఫార్మా ఇండస్ట్రీలో కోర్ పార్ట్ ఉంటుంది చూసావా, ఇండస్ట్రీ లోపల వర్క్ చేశాను నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రొడక్షన్ యూనిట్లో వర్క్ చేశాను. సో బిఫోర్ దట్ ఆల్సో ఐ వాజ్ వర్కింగ్ అవుట్. నాకు దీని మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నింది. అంటే ట్రైనర్ గా అంటే ఎవరైనా ట్రైన్ చేస్తున్నా లేకపోతే నేను స్వతహాగా నేర్చుకుంటూ వచ్చా. అప్పటి నుంచి వెయిట్స్ లిఫ్ట్ చేసేవాడిని, న్యూట్రిషన్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండేది కానీ, బట్ అప్పట్లో ఫేస్బుక్ లో ఫోరమ్స్ ఉండేవి, గ్రూప్స్ లాగా. అక్కడ ఆర్టికల్స్ వచ్చేవి, అవి చదువుతూ ఉండేవాడిని, క్వశ్చన్స్ ఉంటే అడిగేవాడిని. అలా అలా ఓన్ ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటూ వచ్చాను. సో అది కాస్త ప్యాషన్ గా డెవలప్ అయింది. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ అబౌట్ ఫిట్నెస్ ఓన్లీ. నేను వర్క్ చేస్తున్నా కూడా బ్యాక్ ఆఫ్ మై మైండ్ నెక్స్ట్ మీల్ ప్రోటీన్ ఎంత ఉండాలి, ప్రోటీన్ కోసం ఏం తినాలి, ఈ విధంగా ఆలోచించేవాడిని అన్నమాట. సో స్లోలీ ఏమైంది, మా ఆఫీస్ లో రికగ్నైజ్ చేశారు, ఓకే వీడికి ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, వీడు ఏదో చేస్తున్నాడని. They used to ask tips, they used to ask diet పరంగా హెల్ప్ చేయమని, డైట్ ప్లాన్స్ ఇవ్వమని. సో స్లోలీ అదే బిజినెస్ గా మారింది. సో దే యూస్ టు పే మీ, నువ్వు ఎలా చేస్తున్నావు, మాకు హెల్ప్ చేస్తున్నావు, ఫ్రీగా వద్దు, డబ్బులు తీసుకో. సో అలా కొంచెం కొంచెం నాకు ప్యారల్ గా ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. సో ఒక 2 years అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను జాబ్ వదలలేదు. నేను 6 years వర్క్ చేశాను కదా, 4th year తర్వాత నాకు డబ్బులు రావడం మొదలెట్టింది. అంటే 4th year తర్వాత ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ప్యారలల్లీ అలాంగ్ విత్ మై ఒరిజినల్ జాబ్ ఫార్మాలో. సో అలా 2 years వరకు నేను అది ఇది రెండు మేనేజ్ చేస్తూ వచ్చా. సో ఫైనల్ గా నాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. బికాస్ అప్పటికి నాకు ఒక సెటిల్డ్ క్లయింట్ బేస్ ఉంది అనమాట. అంటే అప్పటికి మీరు ట్రైన్ చేస్తున్నారు ఆల్రెడీ? ఆన్లైన్ లోనే చేశాను, ఎప్పుడు నేను జిమ్ లో ట్రైన్ చేయలేదు. సో ఆన్లైన్ లోనే ప్యారలల్ గా నాకు ఈ ఇన్కమ్ తో పాటు ఈ ఇన్కమ్ వచ్చేది. బట్ ఏంటంటే సర్ప్రైజింగ్లీ నాకు ఆ ఫార్మా ఇండస్ట్రీలో ఒక 10% వస్తే ఇందులో నుంచి నాకు ఒక 60% వచ్చేది. సో అలా రేషియోస్ చాలా డిఫరెంట్ గా ఉండింది అనమాట. ఇందులో ఎక్కువ వచ్చినప్పటికీ నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు, సరే వస్తుంది కదా అని వదిలేదు. ఒక 1 year కన్సిస్టెంట్ గా అందులో బిల్డ్ అవుతూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ ఒక 5 years కి కావాల్సిన సేవింగ్స్ పెట్టుకొని ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ లక్కీలీ అప్పుడేమైంది, నాకు టైం ఎక్కువ దొరికింది. ఫిట్నెస్ లో వర్క్ చేయడానికి టైం ఎక్కువ దొరికింది, చదువుకోవడానికి టైం ఎక్కువ దొరికింది, రీసెర్చ్ చేయడానికి టైం ఎక్కువ దొరికింది, క్లయింట్స్ కి టైం ఇవ్వడానికి. సో అప్పుడు నాకు ఇనఫ్ టైం ఉంది కదా, ఐ వాజ్ నాట్ హావింగ్ ఎనీ వర్క్. అండ్ మీ పర్సనల్ టైం కూడా ఇంకా ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. సో అలా జాబ్ వదిలేసి కంప్లీట్ గా దీని మీద నేను వచ్చేసి ఇట్స్ బీన్ 6 years నేను మానేస్ జాబ్. 6 years అయింది జాబ్ మానేసి. మీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న గ్రోత్ కి ఇప్పటి గ్రోత్ కి లైక్ ఏం డిఫరెన్సెస్ చూసినారు? అంటే ఇప్పుడు ఎవరైనా ఇనీషియల్గా ఒక కొత్త ఫర్మ్లో వస్తున్నారు అని అంటే దానిలో ఒక భయం ఉంటుంది, అంటే దీన్ని లాంగ్ టర్మ్ సస్టైన్ చేయగలమా, లేకపోతే ఒక షార్ట్ పీరియడ్కి. ఇప్పుడు చాలామంది లైక్ సోషల్ మీడియాలో వచ్చినా కూడా ఒకటేసారి బూమ్ అవుతారు, చాలా డబ్బులు వస్తాయి, అదే ఫాస్ట్గా పడిపోతూ ఉంటారు. సో దాన్ని మీరు ఇప్పటి వరకు ఎలా మేనేజ్ చేస్తూ వచ్చారు? ఎందుకంటే లాక్డౌన్ వచ్చింది. అది ఇఫ్ యూ లవ్ సంథింగ్ కదా, దాన్ని నువ్వు చాలా ప్యాషనేట్ గా చాలా ఇష్టంతో చేస్తావు. సో కొంతమంది ఏంటి, ఇందులో డబ్బులు ఉన్నాయి కదా మనం చేసేద్దాం అనే ఉద్దేశంతో వస్తే దే కాంట్ ప్రొవైడ్ క్వాలిటీ సర్వీస్. ఇఫ్ యూ లవ్ సంథింగ్, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్,
ఆ విధంగానే నువ్వు క్వాలిటీ ప్రొవైడ్ చేస్తావు. ఎప్పుడైతే అది జరుగుతుందో సో నీకు ఆటోమేటికల్లీ బిజినెస్ పెరుగుతూ వస్తుంది. ఆబ్వియస్లీ. సో బిజినెస్ లో ఏం చేంజ్ అయింది? సో టెక్నాలజీ పరంగా మనం అడాప్ట్ అవుతూ వచ్చాం. ఒకప్పుడు వాట్సాప్ లో డైట్ ప్లాన్స్ పంపించేవాళ్ళం, తర్వాత ఎక్సెల్ షీట్, ఇప్పుడు అప్లికేషన్. సో ఈ విధంగా మనం ఆ సర్వీస్ ని క్వాలిటీ బెటర్ చేస్తూ వెళ్ళాం. ఒకప్పుడు నేను ఒకనే ట్రైనింగ్ ఇచ్చేవాడిని, ఇప్పుడు టీమ్ డెవలప్ అయింది. సో ఐ హావ్ లైక్ లాట్ ఆఫ్ కోచెస్. సో క్లయింట్స్ ని డివైడ్ చేసుకుంటాం. సో నా కోచెస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాను, వాళ్ళు మా క్లయింట్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. సో దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఓవర్ ద స్పాన్ ఆఫ్ లాస్ట్ 7 years. టీమ్ లేదు, వచ్చిన వెంటనే ఇంత డ్రాస్టిక్ గా గ్రోత్ లేదు. అండ్ ఇంకోటి మనకు గైడ్ చేయడానికి కూడా ఎవరు లేరు ప్రాపర్ గా, అంటే కోచెస్ తీసుకోవాలి, వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. నేను స్టార్ట్ చేసిన బిగినింగ్ లో ఐ యూస్ టు సిట్ ఇన్ లైబ్రరీ అండ్ వర్క్. ఓకే, లైబ్రరీలో ఫిట్నెస్ పుస్తకాలు ఉండేవి 2-3. సైన్స్ పరంగా నేను బేసికలీ నాది ఫార్మా బ్యాక్గ్రౌండ్ కదా, నాకు అప్లైడ్ బయోకెమిస్ట్రీ గురించి, ఫిజియాలజీ గురించి, అనాటమీ గురించి అప్పటి నుంచి నాలెడ్జ్ ఉంది. నాకు బేసిక్ నాలెడ్జ్ బానే ఉండింది. అనాటమీ గురించి అయితే ఆబ్వియస్లీ మీకు ఉంటుంది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ వీటన్నిటి పరంగా నాలెడ్జ్ ఉంది నాకు. ఆ కాంపౌండ్స్ మీద నాలెడ్జ్ ఉంది. సో దట్ హెల్ప్ మీ. నేను బయటికి వచ్చి ఫిట్నెస్ గురించి పుస్తకాలు చదివేటప్పుడు నా కాలేజీలో చదువుకున్న నాలెడ్జ్ ఇక్కడ హెల్ప్ అయింది. ఆ టర్మ్స్ కూడా అర్థమవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఆ బయోమెకానిక్స్ కానీ లేకపోతే బాడీకి సంబంధించిన మెకానిజమ్స్ కానీ ఈజీగా అర్థమయ్యాయి. సో అది నాకు హెల్ప్ అయ్యి త్వరగా నేర్చుకోగలిగాను. అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఎక్కువ టైం. ఎగ్జాక్ట్లీ. సో అది అప్లై చేసేటప్పుడు కూడా క్లయింట్స్ మీద సో మనకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ నుంచి సడన్ గా బయటకు వచ్చి చదివేటప్పుడు కొంచెం టైం పడుతుంది. నాకు ఇప్పుడు అదే ఇష్యూ అయింది. నేను ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు కూడా, నేను ఎప్పుడైతే ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో నాకు అర్థం కాకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చి ప్రాక్టికల్ గా నేర్చుకునేటప్పుడు కూడా చాలా టర్మ్స్ అర్థం కాకుండే. దాని తర్వాత మెల్లిగా ఒక్కొక్క టర్మ్ అర్థం చేసుకుంటూ దాన్ని అప్లై చేస్తూ వచ్చినప్పుడు ఈజీ అయిపోయింది. అదే ఒకవేళ నేను ఈ బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే ఇంకా ఈజీ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. బికాస్ ఐ హావ్ స్టడీడ్ దట్ అప్లైడ్ బయోకెమిస్ట్రీ మీదనే నీకు ఈ మెకానిజమ్స్ అన్ని రొటేట్ అవుతూ ఉంటాయి కదా. సో నాకు ఇవి చదివేటప్పుడు చాలా ఈజీగా ఎక్కేది. ప్రోటీన్ పాత్ ఎలా ఉంటుంది బాడీలో, సెటోలిన్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ సప్లిమెంట్స్ మీద ఎస్పెషల్లీ. అండ్ ఇంకొకటి ఏంటి, నేను టిపికల్ ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేశా కాబట్టి ఆ టాబ్లెట్స్ గురించి, ఈ కాంపౌండ్స్ గురించి, సప్లిమెంట్స్ గురించి, ఈ సప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అండ్ ఆ హైజీన్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, వీటన్నిటి పరంగా నాకు లైక్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండింది. సో అది నాకు చాలా హెల్ప్ అయింది చదువుకునేటప్పుడు. ఇట్ డిడ్ంట్ టేక్ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ. నేను సర్టిఫికేషన్స్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఇలా అదే ఈజీ గ్లాన్స్ చేస్తే అయిపోయేది అనమాట. ఆ విధంగా ఇట్ హెల్ప్. ఇంకో సర్టిఫికేషన్ వేరే నా క్లయింట్ ఉంటారు, ఆయన దగ్గర తెలుసుకున్నాను, ఏం లేదు వాళ్ళు చెప్పేది. నేను ప్రాక్టికల్గా నేర్చుకున్న దానికన్నా, బయట బుక్స్లో చదివి, స్టడీస్లో చదివి, ఈ ఆర్టికల్స్ చదివి నేర్చుకున్న దానికన్నా ఏం లేదు అక్కడ. చాలా బేసిక్ నుంచి వస్తారు. సో అట్లా చాలా మంది ట్రైనర్స్ అట్లా సర్టిఫికేషన్ చేసేసి యాజ్ అ ట్రైనర్ అయిపోదామని వస్తారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. కంప్లీట్గా ఇదే ఒక సోర్స్ అని వస్తుంటారు చాలా మంది. సో స్టూడెంట్స్ అయినా, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ మీరు చూస్తే చాలా ఎక్కువ కంటెంట్ క్రియేషన్లో చూపిస్తూ ఉంటారు ఇంట్రెస్ట్. మేము ఎప్పుడు గైడ్ చేసినా కూడా నేను ఉన్న ఏజ్కి, నా ఎక్స్పీరియన్స్కి ఎవరు విన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈయనకి అంత ఇది లేదు. అందుకే మీకు అడుగుతున్నాను, మీరు జాబ్ ఎలా మానేయడానికి రీజన్ ఏంటి అనేది. ఇప్పుడు నేను ఒక కాలేజ్ స్టూడెంట్, నేను కాలేజ్ డ్రాప్ అయినా అంటే చాలా మంది రాంగ్ వేగా తీసుకుంటారు. ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది అన్నట్టు. సో నేను ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంచి రెవెన్యూ జనరేట్ చేస్తున్నా యాజ్ కంపేర్ టు ఇప్పుడు నాకు బీటెక్ తర్వాత జాబ్ వచ్చేదానికన్నా. సో అట్లా ఇప్పుడు ఇనీషియల్గా వచ్చే వాళ్ళు చాలా మంది దీనిలో డబ్బులు ఉన్నాయి, మనం చేసి వచ్చాయని వచ్చేస్తున్నారు, స్టెప్ ఇన్ చేస్తున్నారు. 1-2 years అయినా డబ్బులు రాకున్నా కూడా అప్పుడు సఫర్ అవుతున్నారు. ఇది కాదు, వీళ్ళు రాంగ్ గా చెప్తున్నారు. ఇప్పుడు చూసే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈశ్వర్ GT600 అని బైక్, ఈశ్వర్ GT600 లో తిరుగుతున్నాడు, లేదా ఈశ్వర్ లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంది, ఈశ్వర్ ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాడు, అది మాత్రమే చూస్తారు. కానీ ఈశ్వర్ 5 years బ్యాక్ ఎలా ఉండేవాడు, ఆ స్ట్రగుల్స్ ఎలా ఉండేవి, అప్పుడు ఆయన ఎలా బట్టలు వేసుకునేవాడు, అప్పుడున్న స్ట్రగుల్స్ ఏంటి, ఇక్కడ నుంచి ఆలోచించారు చాలా మంది. ఈ ఒక్కటి చూసి అగ్రెసివ్ గా డెసిషన్ తీసుకుంటారు, ఇదేదో బాగుంది మనం కూడా జాబ్ మానేస్తామని చెప్పి. బట్ కొంతమంది పోర్ట్రే చేయడం కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ రాంగ్ వేలో పోర్ట్రే చేస్తున్నారు. ఈ ఫీల్డ్ లో ఇంత మనీ ఉంది, అది ద బిగ్గెస్ట్ మిస్టేక్. అన్ని ఫీల్డ్లో డబ్బులు ఉంటాయి కానీ అది మీరు మీకు ఎంత కెపాసిటీ ఉంది, మీరు ఎట్లా సంపాదించుకోగలుగుతున్నారు, మీరు మీ టాక్టిక్స్ యూజ్ చేస్తున్నారు అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేని ఏది లేదు. కానీ ఎవ్రీ ఇండస్ట్రీ హాస్ మనీ, కానీ నువ్వు దాన్ని ఛానలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో నువ్వు ఒక ప్రాపర్ ప్లాన్ తో వచ్చి ఒక 5 years స్ట్రగుల్ అయ్యి తర్వాత సంపాదించుకుంటా అనే మైండ్ సెట్ తో ఉంటే ఇట్ మైట్ వర్క్. అది కూడా అప్పుడు కూడా
వి నెవర్ నో కదా, అప్పుడున్న అవకాశాలు డిఫరెంట్గా ఉండేవి, అప్పుడున్న స్టాండర్డ్స్ వేరు. సో ఇప్పుడు స్టార్ట్ చేసి గ్రో అవ్వడానికి టైం పడుతుంది. సో రావడం నేను హ్యూజ్ సక్సెస్ అయిపోతా, నేను బైక్ కొనేస్తా, కార్. కొంతమంది ఇప్పుడు మన వాళ్ళు అంటే ఆఫ్లైన్ ట్రైనర్స్ ఉంటారు. సో ఆఫ్లైన్ ట్రైనర్స్ కూడా చాలా మంది వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారంటే, లేదు దీనిలో అంత డబ్బులు ఉండవు, అంత డబ్బులు రావు, లైక్ ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేయడము, లేకపోతే ఆన్లైన్లో ఎక్స్పాండ్ చేయడము, దానిలో ఫెయిల్ అవుతుంటారు. సో అది ఇన్ కేస్ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు అక్కడ ఆఫ్లైన్లో ఫ్లోర్ దగ్గర నిల్చొని చేసే అంతే వర్క్ని చేసి ఇంటూ 3 to 4x డబ్బులు వాళ్ళు సంపాదించవచ్చు. అది డిపెండ్స్ ఆన్ దేర్ స్కిల్. డెఫినెట్లీ బయట ఎక్స్పోజర్ దే హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. నేను ఇదే చేసుకోగలను అనుకుంటే అదే చేయగలరు, ఇంకేం చేయలేరు. సో ఇది కాకుండా ఇంకేదైనా చేయొచ్చా అని ఆలోచించి అవకాశాల కోసం వెతుక్కుంటే క్రియేట్ చేసుకోవాలి. ఆన్ ద ఫ్లోర్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ బి హ్యావింగ్ ఇనఫ్ టైం. ఇప్పుడు క్లయింట్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, లేదా వాళ్ళు 8 hours వర్క్ చేస్తారు. సో మిగతా 4 hours ఆన్లైన్ లో స్పెండ్ చేస్తే దే కెన్ ఆల్సో ఎక్స్పాండ్ దేర్ బిజినెస్. ఆఫ్లైన్ లో డెఫినెట్లీ సాలరీస్ తక్కువే ఉంటాయి, హార్డ్లీ 15-20 జిమ్ కూడా అదే బేస్ పైన రెవెన్యూ వస్తుంది. జిమ్ రెవెన్యూ కూడా తక్కువనే ఉంటుంది. పర్సనల్ ట్రైనింగ్ మీద వాళ్ళు సంపాదించుకోవాలి. మేబీ ఇఫ్ దే హావ్ లైక్ 5 clients, అక్కడ దే కుడ్ జనరేట్ సమ్ 1 lakh rupees. నేను ఒక ఎగ్జాక్ట్ గా 2023 మార్చ్ టైం నుంచి నేను ఒక 6 months ఆఫ్లైన్ ట్రైనర్ వర్క్ చేసిన. ఆఫ్లైన్ ట్రైనర్ వర్క్ చేసి దాని తర్వాత అక్కడ నేను నా కాంపిటీషన్ కోసం డిసిషన్ చేంజ్ చేసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చి నేను ఆన్లైన్ పైన తీసుకున్నా. సో హ్యూజ్ డిఫరెన్స్. సేమ్ ఆఫ్లైన్లో నేను 5 hours వర్క్ చేస్తుండే, యాజ్ అ పార్ట్ టైం లా చేస్తుండే, లైక్ వాళ్ళకి కంటెంట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తుండే. అదే 5 hours తీసుకొచ్చి నేను ఇక్కడ పెడితే లైక్ అది కంప్లీట్గా ఎలా అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అంటే ఇంత గ్రోత్ ఉంటుంది ఇలా అని, లైక్ ఒక 20,000 to 30,000 వచ్చేది 1 lakh వరకు రావడము, చాలా డిఫరెన్స్ అదే టైం స్పాన్. సో అక్కడ నాకు అర్థమైంది లైక్ ఫిట్నెస్లో మనం ఇంకా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నప్పుడే నేను ఈ ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేసింది, సడన్ గా వదిలేయలేదు. ఆన్లైన్ ట్రైనింగ్ లో అక్కడ ఎంతైతే ఎర్న్ చేస్తున్నానో అంత బేస్ వచ్చి కన్సిస్టెంట్ బేస్ వచ్చిన తర్వాతనే నేను మానేసినాను. ఏదైనా కూడా ఒక ప్యాషన్ ఉండి నువ్వు దాని మీద కెరియర్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు చాలా ఓపికతో ఉండాలి. ఆబ్వియస్లీ అండ్ సడన్ గా వదిలేయకూడదు నీ జాబ్ ని. సో స్లోగా కెరియర్ ప్యారలల్ గా బిల్డ్ చేసుకుంటూ ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే మనీ మ్యాటర్స్. నువ్వు బయటికి వెళ్ళి సర్వైవ్ అవ్వాలంటే రేపు ఏమైనా అవ్వచ్చు. ఆబ్వియస్లీ 1 year సేవింగ్స్ ఉండాలి. నీ 1 year ఖర్చులకి ఎంతైతే కావాల్సి ఉంటుందో అవి బ్యాంక్ లో సేవింగ్స్ గా పెట్టుకొని తర్వాత బయటికి వెళ్ళి స్లోగా నీ ఆపర్చునిటీస్ ని వెతుక్కుంటూ హార్డ్ వర్క్ చేస్తే ఇట్ కుడ్ హెల్ప్. లైక్ హైక్ రాగానే అది కొనేయడము, ఈఎంఐలో ఇది కొనేయడము, అది సో ఆ ఫైనాన్స్ ని ప్రాపర్ ట్రాక్ చేయక ఇంకా చాలా ఇష్యూ. నేను కొన్ని ఆర్టికల్స్ చదివిన దానిలో కూడా ఇండియాలో ఎందుకు చాలా పీపుల్ ఇంకా ఆ లోవర్ మిడిల్ క్లాస్లో, లేకపోతే మిడిల్ క్లాస్ నుంచి కూడా ఒక హెల్త్ ఇష్యూ వస్తే లోవర్ మిడిల్ క్లాస్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ హెల్త్ ఇష్యూ వాళ్ళ సేవింగ్స్ మొత్తం ఇంపాక్ట్ చేస్తుంది. సో అది ఆ సేవింగ్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ ల్యాండ్ అమ్మడము. అది ఫీల్డ్స్ గురించి ఐడియా లేదు కానీ ఫిట్నెస్ లో ఎస్పెషల్లీ ఇన్కమ్ అనేది కంప్లీట్లీ డైనమిక్ ఉంటుంది. నీకు ఒక మంత్ చాలా ఎక్కువ వస్తుంది, రాదు ఒక మంత్ అసలు రాకపోవచ్చు. అవును. సో ఒక మంత్ ఎక్కువ వచ్చింది కదా అని మొత్తం స్పెండ్ చేసాం అనుకో, నెక్స్ట్ మంత్ నీకు కాన్ఫిడెన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో నువ్వు ఎక్కువ వర్క్ చేయడానికి కూడా నీకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్కమ్ ఇంకా తగ్గిపోతుంది. ఇది ఆల్రెడీ మేము ఇనీషియల్ గా ఫేస్ చేసినాము. ఫస్ట్ మేము లాంచ్ చేసిన ఫస్ట్ 2 months చాలా ఇన్కమ్ వచ్చింది. లైక్ దానిపైన ఏం డిపెండ్ అవ్వలేము, బట్ చాలా ఎక్కువ వచ్చింది. దాన్ని డైవర్సిఫై చేసుకున్నాం. అప్పటికి నాకు ఈ ఫైనాన్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చిన దానిలో కంప్లీట్ 50% సేవింగ్స్లో వేసేసినాను. తర్వాత 3 months మేము ఇప్పుడు శాలరీస్ పే చేయాలి. ఇప్పుడు మా కోచెస్ ఉంటారు, మేనేజర్ ఉంటారు. సో అవి హెల్ప్ అయినాయి నాకు టు పే. లేదు అప్పుడు నాకు కార్ కొనాలని ఉండే, ఆ డబ్బులతో కార్ వస్తుండే, కార్కి డౌన్ పేమెంట్ కట్టేసి నేను ఎల్లుంటే ఇక్కడ కార్ మేనేజ్ చేయకుండా నేను ఇక్కడ వాళ్ళ శాలరీస్ కూడా ఇవ్వడం కష్టమైపోతుంది. ఇక్కడ మీరు చెప్పినట్టు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. ఫిబ్రవరిలో ఒకటి, మార్చ్లో ఒకటి, ఏప్రిల్లో ఒకటి. దట్ ఆల్వేస్ హ్యాపెన్స్. అందుకే మనం అన్ని ఇప్పుడు సపోజ్ ఒక మంత్ నీకు 1 lakh రూపాయలు వచ్చింది అనుకో, నువ్వు దాన్ని నెక్స్ట్ మంత్ ఎక్స్పెక్ట్ చేయలేవు. 10,000 ఆబ్వియస్లీ నువ్వు 1 lakh రూపాయలు వచ్చేసిందని మొత్తం ఖర్చు పెట్టేసావు అనుకో, డన్. అన్ని టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని తీసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నా కంప్లీట్ గా అన్ని. నేను ప్రతిదీ ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకొని దగ్గర 9 to 10 months అయిపోయింది. అన్ని టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి. నేను ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెలియదు. నేను నేర్చుకున్నా అవన్నీ. అంటే నేను ఏజ్ 22 అన్న ఇప్పుడు. నేను అప్పుడు వర్క్ చేసేవాడిని ఇండస్ట్రీలో.
నేను 14 నుంచే వర్క్ చేస్తున్నాను. నేను 14 నుంచి ఈ క్లాత్ బట్టల షాప్లో వర్క్ చేయడము. అండ్ ఇప్పుడు నాకు 19 ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను ఈ డిప్లొమా ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు యాజ్ అ వెయిటర్గా వర్క్ చేసిన ఇక్కడనే ఎల్బీ నగర్లో యాజ్ అ వెయిటర్గా 6 months వర్క్ చేసిన. అప్పుడు అది ఈవినింగ్ 5 నుంచి 1 వరకు, ఎర్లీ మార్నింగ్ 1 వరకు మళ్ళీ వెళ్ళి వర్కౌట్ చేస్తుండే. మళ్ళీ మార్నింగ్ లేచి 4-5 మధ్యలో లేచి, చాలా తక్కువ స్లీప్ నాకు, లేచి వర్కౌట్కి వెళ్ళి వచ్చి 7 కల్లా నా బస్ క్యాచ్ చేసుకోవాలి. అంటే దూరం ఉండే కాలేజ్, బస్ క్యాచ్ చేసుకోవాలి. అది బస్ లేకపోతే మళ్ళీ కష్టం. ఆటోకి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయి, చాలా తక్కువ అన్న. ఒక్కోసారి నైట్ 1 o'clockకి ఒక్కొక్క రోజు అది లేకపోతే లైక్ అక్కడ నాకు డెడికేటెడ్ శాలరీ వస్తుంది. అది ఒక్కోసారి క్యాటరింగ్స్ ఉంటుండే కదా, అది ఒక 600 అట్లా వస్తుంది పర్ డేకి. ఇప్పుడు అక్కడ లీవ్ తీసుకొని దానికి వెళ్తే ఇక మనకు ఆ నైట్ అంతా అటు వెళ్తుంది. మార్నింగ్ 4-5కి వచ్చేది, ఫ్రెష్ అప్ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోయేది. అంటే అటెండెన్స్ మేనేజ్ చేసి, అంటే నేను మెరిట్ స్టూడెంట్ కాదని కాదు, అటెండెన్స్ 90% ఉంటుండే, మెరిట్ స్టూడెంట్, మంచిగా చదువుతుండే, అన్నీ ఒకటే అటెంప్ట్లో మంచి క్లియర్ అయిపోతుండే, 80% పైనే వస్తుండే. అది అలా నేను డ్రాప్ చేసిన అంటే, ఈ బీటెక్ నేను డ్రాప్ చేసిన అంటే కూడా చదువు రాక అనుకుంటుంటారు, కానీ మా ఫ్యామిలీలో అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. మా మమ్మీ ఇప్పటికీ పీజీ కంప్లీట్ చేసుకొని ఈ ఎగ్జామ్స్ రాస్తుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పటికీ రాస్తుంటారు. లైక్ ఫోన్ అప్పుడు 15,000 ఫోన్ కొనాలన్నా కూడా బయట నుంచే డబ్బులు తేవాలి, ఇంట్లో ఉండవు, బయట ఎవరికైనా అడగాలి ఇంట్రెస్ట్కి. అది ఉండే ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఏది ఎంత పెద్ద ఎక్స్పెన్సివ్ ఐటమ్ కొనాలన్నా కూడా బయట అడగాల్సిన అవసరం లేదు, బయట ఎవరైనా అడిగితే ఇవ్వడం. ఆ సిచ్యువేషన్ రావాలంటే అది మన దగ్గర ఉండాలి డబ్బులు. మనము అందుకే వచ్చిన డబ్బులు ముందు సేవింగ్స్కి వెళ్ళిపోతాయి, దాని తర్వాత మిగిలినవి ఖర్చులకు వస్తుంటాయి. అలానే పెట్టుకోవాలి, ఉల్టా చేస్తారు. అంటే నేను వెళ్తుండే క్యాటరింగ్కి, నేను వర్క్ చేసి వస్తుండే, లైక్ నాతో ఉన్న వాళ్ళు మూవీస్ చూసుకుంటూ కూర్చుంటుండే. నాకు అనిపిస్తుండే నేను కూడా చూడాలి, నేను కూడా చేయాలి, తిరగాలి అని. మళ్ళీ సండేస్ నేను వీడియో షూట్ చేస్తుండే. అప్పుడు సండే ఒకటే మనకు ఆఫ్టర్నూన్ రష్ ఉండదు జిమ్లో. అప్పుడు ఎంత 500 రూపీస్ జిమ్కి వెళ్తే చాలా రష్ ఉంటుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు 150 రూపీస్, మీకు అప్పుడు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఆ 150 500 ఇప్పుడు క్రౌడ్. 2007 మీరు ఎక్కడ అంటే బెంగళూరులో? నేను బెంగళూరులో ఫస్ట్ నేను జిమ్కి వెళ్ళడం. ఓకే, 2007లో వెళ్ళినప్పుడు ఒక మంత్ కి 150. అప్పుడు యాన్యువల్ మెంబర్షిప్ అలా ఏం మంత్లీ నెలకు 150 రూపాయలు. అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు షో యువర్ ఐడి కార్డ్. అంత సిస్టమేటిక్ ఉండేది అప్పటికి కూడా. ఇప్పుడు నేను వెళ్ళేదానికి కూడా సైన్ ఉంటుండే, ఎవ్రీ డే వెళ్ళాలి, సైన్ పెట్టాలి. ఐడి కార్డ్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. తర్వాత తమ్ము వచ్చింది, తర్వాత నెక్స్ట్ వెళ్ళిన జిమ్ తర్వాత కొంచెం నాకు యూట్యూబ్ రెవెన్యూ డబ్బులు రాగానే 1000 రూపీస్ ఉండే మెంబర్షిప్, దానికి వెళ్తుండే. దాని తర్వాత మెల్లి ఇప్పుడు ఈ గోల్డ్ సిమ్ వరకు. అప్పుడు గోల్డ్స్ అంటే ఇక అది చాలా ప్రీమియం పీపుల్ వెళ్తారు, మనకి లో కూడా ఉండదు, మనం కట్టలేము. ఇన్ఫాక్ట్ ఐ వాస్ థింకింగ్ లైక్ అప్పుడు తల్వాకర్ అని ఇంకొకటి ఉండేది, విచ్ వాస్ బెటర్ దెన్ గోల్డ్స్ అప్పట్లో. ఇప్పుడు లేదు, అది కంపెనీనే డిసప్పియర్. హైదరాబాద్ లో అంటే గోల్డ్స్ అంటేనే కొంచెం అది ప్రీమియం ఆ ఫీల్ ఉంటుండే. తక్కువ ఒక 2 ఉంటుండే అప్పుడు 2 ఉంటుండే, ఒక 2.5-3 years కింద, 3-4 years కింద అనుకుంటా 2 ఉంటుండే. ఎప్పుడైనా ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు కూడా 1-2 ఉండేవి గోల్డ్ సిమ్స్. చూసి చాలా ప్రీమియం ఉంటుంది, దాని ఎక్విప్మెంట్ చాలా అడ్వాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. బికాజ్ మనం ఇంటర్నేషనల్ అథ్లెట్స్ ని చూస్తాం కదా, గోల్డ్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉంటారు. మనం అలా డెఫినెట్లీ. అండ్ వాళ్ళు తీసుకునే సప్లిమెంట్స్ కూడా అప్పుడు అనుకుంటుండే, వర్కౌట్ మధ్యలో బీచ్ డబ్బులు తీసుకుంటే వస్తుంది మనకు కూడా బాడీ, ఇట్లా అని అంటే తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందరూ అలానే స్టార్ట్ చేస్తారు. స్లోలీ విల్ రిలీజ్ సప్లిమెంట్స్ వల్ల ఎంత యూజ్ ఉంటుంది, ఎంత ఉండదు అని చెప్పి. అప్పుడు నేను ఇప్పుడు ప్రమోట్ చేసే ఎంబీ కూడా నేను 3.5 years బ్యాక్ స్పాన్సర్షిప్ లేని దగ్గర నుంచి అదే తీసుకుంటుండే. ఇంట్లో కన్విన్స్ చేసి ఆఫర్లో ఉంది, లైక్ 6,000 3,000కి వస్తుంది, మళ్ళీ రాదు అని కన్విన్స్ చేసి తీసుకుంటుండే. నేను మా నాన్న నాకు 5,000 పాకెట్ మనీ ఇచ్చేటాడు, 3,000 వే ప్రోటీన్కి అయిపోయాను. ఇంకా 2,000. ఇప్పుడు మార్కెట్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేసినారు, కానీ ఇంతకు ముందు వే అంటే ఎక్స్పెన్సివ్ థింగ్ అది, చాలా క్రేజీ రేట్స్ ఉంటుండే. అప్పుడు 5,000-6,000 పెడితేనే 2 kg. ట్రూ. లేదు అంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయి కాస్ట్ కట్ డౌన్ చేసినారు, కానీ ఇంతకు ముందు వేరే ఉంటుంది. అండ్ లోకల్ సేలర్స్ చాలా ఎక్కువ సేల్ చేస్తుంటారు, తక్కువకి ఎంఆర్పీ కన్నా. అప్పుడు ఫేక్ ప్రొడక్ట్స్. నా లైఫ్ లో ఫస్ట్ వాడిన వే ప్రోటీన్ ఫేక్. అది మాస్ గెయినర్స్ మాక్సిమం ఆఫ్ ది ఫేక్ ఉంటాయి, అన్ని ఫేక్. అది వాడిని కూడా మాస్ గెయినర్. అప్పుడు నేను 50 kg ఉండేవాడిని. సో ఆయన నాకు జిమ్ లో వస్తారు, ఇది వాడండి బాగుంటుందని మాస్ గెయినర్ ఇచ్చాడు. అది కూడా ఫేక్, దాని మీద స్పెల్లింగ్ కూడా రాంగ్ ఉంది. నేను అది కూడా చూసుకున్నాను, అయిపోయాక రియలైజ్ అయ్యా. అన్ని ఇప్పుడు ఇది బిస్లరీ ఉంది, మీరు బయటకు వెళ్తే అన్ని సేమ్ ఉంది, కానీ నేమ్ చేంజ్ ఉంటుంది, మనకు తెలియదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అబ్జర్వ్ చేయం కాబట్టి.
మొత్తం వాడాక నాకు అర్థమైంది అది ఫేక్. పేరెంట్స్ భయపడుతుంటారు, ఇది కొత్త ఫిట్నెస్ లో అంటే చాలా కొత్తది, ఇది తెలియదు విలేజెస్ లో అయితే అసలుకే తెలియదు. అంటే జిమ్ ట్రైనర్ అంటే అతనికి ఏం డబ్బులు వస్తాయి, నేను ఇప్పుడు కూడా ఊరికి వెళ్తే నన్ను జిమ్ ట్రైనర్ అనే అనుకుంటా. ఇప్పటికే అదే అనుకుంటారు. అదొక కొత్త జోనర్ కాబట్టి మనకు అంటే దానిలో భయం అవుతుంటది వాళ్ళకు కూడా. అవును, లంచ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం జిమ్ లోనే. అండ్ ప్రాపర్ గా అన్నతో ఇంకో ప్రాపర్ కొలాబ్ వీడియో అనుకున్నా, అది లైక్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చేద్దామని. ఎందుకంటే అన్న స్నీకర్ కలెక్టర్ కూడా అన్నమాట. సో చాలా క్రేజీ ఉంటాయి థింగ్స్ అన్ని. అంటే ఎక్కువ ఎప్పుడు వీడియోస్ లో చూపించలేదు అన్న, జస్ట్ స్టోరీస్ లో పెడుతుండే. సో అట్లా నాకు ఈ స్నీకర్ ఇదంతా చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అంటే నీ ఫాలోవర్స్ కూడా తెలుసు కదా నువ్వు స్నీకర్ చేస్తావు, మన వాళ్ళకి అందరికి తెలుసు. అండ్ అది కూడా ఒక స్నీకర్ రీసెల్లింగ్ కూడా చాలా పెద్ద మార్కెట్ అది ఇండియాలో. అది కూడా ట్యాప్ చేయరు చాలా మంది. అంటే హిందీలో చాలా ఎక్కువ, తెలుగులో చాలా తక్కువ అది. సో అవన్నీ ఎవరు లేరు. ఈ లైఫ్ స్టైల్లోనే అవన్నీ ఇంక్లూడ్ చేద్దామని. అక్కడ వెళ్తే ఇంకా మనకి ఇంకా నాలెడ్జ్ ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. అంటే షూ గురించి కూడా మీకు తెలుస్తుంది, స్నీకర్ మార్కెట్ గురించి, ఇంకా వాళ్ళ యాజ్ ఏ ఒక ప్రొఫెషనల్ ట్రైనర్, ఒక కంపెనీ ఓనర్ లాగా ఫౌండర్ ఎలా ఉంటారు, ఏంది ఏం కథ అనేది మీకు నెక్స్ట్ బెంగళూరు వెళ్ళినప్పుడు క్లియర్ చూపిస్తా. అందుకే ఎక్కువ తీయలేదు. అండ్ ఐ హోప్ చాలా విషయాలు నేర్చుకొని ఉంటారు ఈ కన్వర్జేషన్లో. లైక్ ఈ జనరల్ కన్వర్జేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. ఎందుకంటే పర్టికులర్ ఒక టాపిక్ మీద ఎక్కడైనా దొరుకుతాయి మనకు వీడియోస్, కానీ ఆ జనరల్ కన్వర్జేషన్లోనే ఆ ఫ్యాక్ట్స్ వస్తుంటాయి బయటకు ఎక్కువ. చాలా ఇన్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది అనేది. సో అందుకే అట్లా పెట్టేసిన వీడియో. హ్యాపీ కమింగ్ హియర్. నీ ఫైనాన్స్ మీద నీకున్న నాలెడ్జ్ చూసి నాకు షాక్ అయింది, నాకు షాక్ వచ్చింది. ఓకే ఈ ఏజ్ లో నీకు ఇంత గ్రిప్, దాని మీద ఇంత ప్రాపర్ స్ట్రక్చర్ పెట్టుకొని స్పెండ్ చేయడం, సేవ్ చేయడం, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ దట్. నాకు ఒక కాంప్లిమెంట్ ఎవరి దగ్గర వచ్చింది అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫైనాన్స్ గురించి ఒక్కటి వస్తుంది. యాక్చువల్లీ ఈ ఏజ్ లో ఇంత నాలెడ్జ్ నేను ఎవరికి చూడలేదు. మన తెలుగులో కూడా చాలా మందికి వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ నేను చెప్పి కొనిపించిన ఐడియాలు ఉండే. నేనే రీసెంట్ గా తెలుసుకున్న వీటి గురించి. నేను 22 years కి బైక్ వేసుకొని సినిమాకి వెళ్దామా, అమ్మాయి తప్పు కూడా లేదు కానీ ఆ ఏజ్ లాంటిది. అప్పుడు మీ సోషల్ ప్రెజెన్స్ కూడా కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు సోషల్ మీడియా ఎక్కువ లేకుండే, తెలియదు ఎక్కువ. ఇప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. బట్ అది డిపెండ్స్ ఇండివిజువల్లీ, మనం ఎంత మెచ్యూర్ అవుతాం ఆ ఏజ్. అది మనం కన్జ్యూమ్ చేసే కంటెంట్ బట్టి ఉంటుంది, మనం తీసుకునే విధానం బట్టి. మనము ఆ టాక్సిక్ కంటెంట్ తీసుకొని ఆ పార్టీ కల్చర్కి అలవాటు అయితే, పార్టీ కల్చర్ ఇది ఆల్సో గుడ్, అది బ్యాడ్ అని కాదు, కానీ 100% పార్టీ కల్చరే ఫాలో అవ్వాలంటే అది వీకెండ్స్ ఏం కాదు, అంత బాగానే ఉంటుంది. మనం అన్నిటినీ చేయొచ్చు కానీ దేనికి అడిక్ట్ అవ్వకూడదు. దేర్ షుడ్ బి సమ్ ఫైన్ బ్యాలెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. అడిక్ట్ అయ్యే విషయాలలో అడిక్ట్ అవ్వాలి. లైక్ డబ్బులు సంపాదన అడిక్ట్ అయితే ఏం కాదు, అది మీకు డెవలప్ చేస్తుంది. కానీ వేరే టైం ఎక్కువ వేస్ట్ చేసుకో దానికి అడిక్ట్ అవ్వద్దు. ఎక్కువ ఆల్కహాల్ కానివ్వండి, దీనికి ఎక్కువ అడిక్ట్ అవ్వద్దు, అది బెటర్. ఎస్పెషల్లీ అట్ ద యంగ్ ఏజ్. బికాజ్ అప్పుడు ఏంటంటే మనం ఒకసారి అడిక్ట్ అయ్యామంటే బయటికి రావడం కష్టం. అవును, ఆ జోన్ లో ఉండిపోతాం. తర్వాత మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడే మన పేరెంట్స్ కానీ చెప్తారు ఇది తప్పు అని. తర్వాత మనం గ్రోన్ అప్ అయి మనం సంపాదించేటప్పుడు దే డోంట్ టెల్. వాళ్ళు చెప్పినా కూడా అరే పెద్దగా అయిపోయింది ఇతనికి ఎట్లా చెప్తాము తాగమా అని. సో అది పోతుంది. చిన్నప్పుడు కొట్టేనే చెప్తారు కానీ పెద్ద ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కొట్టలేరు. అది ఇంకా అలవాటు అయిపోతుంది. అదే చిన్నప్పుడే అన్ని ఆ ఏజ్ లో మానేస్తే బెటర్. సో అది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో కూడా ఒక 2 months లో ప్లాన్ చేస్తాను, మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేస్తాను మన సిరీస్లో కంటిన్యూ చేస్తూ. అదొక ప్రాపర్ కొత్త సిరీస్ అనుకున్నాను. టాప్ ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి చాలా బిజినెస్ ఐడియాస్ కూడా నేర్చుకుందాము. అండ్ రెవెన్యూ మోడల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, అసలు నిజంగా దీనిలో డబ్బులు ఉన్నాయా లేవా, చాలా విషయాలు నేర్చుకుందాం. ఇంకా ఆల్రెడీ ఈ వీడియోలో కూడా చాలా షేర్ చేసుకున్నాము. సో అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అండ్ వర్కౌట్ ప్రోగ్రామ్ ఎట్లా అనిపించింది? వర్కౌట్ మంచిగా అమేజింగ్. నాకు జిమ్ చాలా నచ్చింది. అదే ఆ కొండాపూర్ నుంచి షిఫ్ట్ చేయడానికి అదే మెయిన్ రీజన్. చాలా బాగుంది జిమ్ అయితే. అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటే దాని బాయ్, లవ్ యూ ఆల్.